నమస్కారం మిత్రులారా. ఈ రాష్ట్రంలో లంబాడి, ఎరుకల, యానాది తెగల గిరిజనులను 1976లో ఇందిరాగాంధీ గారు ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి, ఎరుకల, యానాది ప్రజలు ఎస్టీ జాబితాలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల ఎస్టీ జాబితాలో లేకపోవడంతో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్తో 1976లో వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ విభాగం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి సూచనలు, సలహాలతోని రేపటి నుంచి 25వ తారీఖు నుంచి తెలంగాణలో మొదటి దఫా బస్సు యాత్ర కార్యక్రమం మొదలు కాబోతుంది. ఇది ఉదయం 10:30 గంటలకు గాంధీ భవన్ నుంచి యాత్ర మొదలవుతుంది. పెద్దలు యాత్రను ప్రారంభిస్తారు. ఈ యాత్ర ప్రారంభించడానికి రేపు పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. భారీ ఎత్తున గిరిజనులందరూ కూడా గాంధీ భవన్ 10 గంటలకు చేరుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక్కడ నుంచి ఈ యాత్ర మైసిగండి మైసమ్మ దర్శనం చేసుకుని అక్కడ నుంచి కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరుపుకొని ఆ తర్వాత రేపు మద్దిమడుగు చేరుకొని నైట్ హాల్ట్ మద్దిమడుగులో ఉంటాం. ఎల్లుండి మద్దిమడుగు నుంచి పొద్దున బయలుదేరి అచ్చంపేట యాత్రను కంప్లీట్ చేసుకుంటూ నాగర్ కర్నూలు జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. 27వ తారీఖు నాడు 26వ తారీఖు నాడు సాయంత్రానికి కొల్లాపూర్కు చేరుకొని నైట్ హాల్ట్ కొల్లాపూర్లో ఉండేటటువంటి పద్ధతిలో ప్లాన్ జరుగుతుంది. ఆ తర్వాత 27వ నాడు వనపర్తి, మొత్తం 5 రోజులు 30వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఈ యాత్ర కొనసాగుతుంది. దీన్ని భారీ ఎత్తున గిరిజనులు దీంట్లో భాగస్వాములై ఇందిరాగాంధీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మనమంతా ఇవాళ చదువుకోగలిగాం, ఉద్యోగాలు చేయగలుగుతున్నాం, రిజర్వేషన్లు వాడుకోగలిగాం. ఎవరు ఏ స్థాయిలో ఎట్లా అభివృద్ధి చెందారనేటటువంటి విషయాన్ని ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు లేకపోతే మన పరిస్థితి ఎట్లా ఉండేదో అనే విషయం కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి యాత్రలో గిరిజనులందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం.